ఎవరిని వదిలిపెట్టమని ఒక వార్నింగ్ కూడా ఓపెన్ గా ఇస్తున్నారు నారా లోకేష్. తర్వాత ఇప్పుడు ఆ వెంకటరెడ్డి అరెస్ట్ అవడం గనుల శాఖకి సంబంధించి ఎటు నుంచి ఎటు వెళ్ళబోతోంది అనుకోవాలి? వెంకటరెడ్డి అరెస్ట్ రెడ్ బుక్ అనుకోను నేను. ఆయన రెడ్ బుక్ అన్న పాయింట్ ఏంటి, తమని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు, తమ కార్యకర్తలు ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు, అది పోలీసు అధికారులు, లేకపోతే కనుక వాళ్ళ పార్టీ కార్యాలయం మీద దాడి, చంద్రబాబు ఇంటి మీద దాడి, లేదా పార్టీ నాయకుల హత్యలు, ఇట్లాంటికి సంబంధించిన వాటిది రెడ్ డైరీకి అవుతుంది. వెంకటరెడ్డి కేసు డిఫరెంట్. ఇది అవినీతికి సంబంధించిన కేసు. ఇదివరకు జగన్ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కొన్ని విచారణలకు వేశారు. ఇప్పుడు వీళ్ళ అధికారే కదా అని, కేంద్ర స్థాయి అధికారే కదా ఆయన కూడా. అదే అనేది జగన్ హయాంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా, ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు రివర్స్. ఆ రోజున అమరావతి కుంభకోణం అన్నటువంటి పేరుతో కేసు నమోదు చేశారు కదా కొంతమంది మీద. అయితే అరెస్టులు చేయలే, ఉద్యోగులని కాపాడుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయ్యే అధికారుల్ని కాపాడుకొచ్చారు. అధికారులతో వాంగ్మూలాలు ఇప్పించి, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళతో వాంగ్మూలాలు ఇప్పించి దాని ఆధారంగా కేసు నమోదులు చేశారు. అప్పుడు చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అట్లాంటిదే కదా, అమరావతి అలైన్మెంట్ మార్పు కేసు అట్లాంటిదే కదా, సిఆర్డీఏ వాళ్ళు ఇట్లాగా ఆ రోజున చేయించారని చెప్పి రాయించడమే కదా. కాబట్టి ఆనాడు ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఎవరైతే రాసి ఇచ్చారో దాని ఆధారంగా ఏం చేశారంటే అధికారుల జోలికి పోకుండా వాళ్ళకి వరకు సేఫ్టీ ఇస్తూ, అంటే వాళ్ళ